వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియక తిరుగుతూ పనులను పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్, లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, కన్వెన్షన్ సెంటర్లు, పై అంతస్తులో రెస్టారెంట్, నిరంతర జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. అరుదైన స్టెయిన్ స్టీల్తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో స్మారకాన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని స్పష్టం చేశారు. ఈ నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని జోష్యం చెప్పారు.